ఎవరైతే ఇట్లాగా డిఎస్సి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఇదిగో ఈ 25 మంది లాయర్ల నెంబర్లు ఇస్తున్నాం, ఈ 25 మంది లాయర్లను అప్రోచ్ అవ్వండి, లేదా దాన్ని ఏమంటారు ఓ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి, వాళ్ళందరినీ ఫోన్ చేయమనండి, చేసిన వాళ్ళందరికీ ఏ లాయర్ని కాంటాక్ట్ చేయాలో చెప్పండి, అట్లాగా వచ్చిన లిస్ట్ అంతా తీసుకోండి, అందరి చేత అఫిడవిట్లు మీద సంతకాలు పెట్టుకుని కోర్టులో వేయించండి. అప్పుడు కోర్టు దాని మీద సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తుందా, సిఐడి దర్యాప్తుకి ఆదేశిస్తా, లేదా వీళ్ళు చెప్తున్న తప్ప అంటే వీళ్ళు అసలు క్లెయిమ్ చేస్తున్నది తప్ప, ఎందుకంటే ప్రతిదానికి నోటీస్ ఇవ్వాలి అవతల వాళ్ళకి. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ రైటా, వాళ్ళు చేస్తున్న ఆరోపణ రైటా, ఇది కోర్టుకి ప్రాథమికంగా ఒక అవగాహన వచ్చాక దీని మీద దర్యాప్తు చేయించాలా లేకపోతే అవసరం లేదా అనేది కోర్టు తేల్చేసింది అనుకోండి, హైకోర్టు, ఎనఫ్ ఇష్యూ తేలిపోతుంది కదా. ఇప్పుడు రైట్ ప్రజా పోరాటం కరెక్టే, పేపర్లో వార్తలు రాయడం కరెక్ట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్కి ప్రిపేర్ అవ్వండి. అప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే 18,000 మంది ఉద్యోగాలు పొందారు, ఓ 3 లక్షల మంది 4 లక్షల మంది ఉద్యోగాలు పొందరు, వాళ్ళల్లో 2 లక్షల మంది పట్టించుకోరు, మళ్ళీ చదువుదాంలే మళ్ళీ కష్టపడదాంలే. కానీ 1 లక్ష మంది అయితే ఇట్లా నోటి దాకా వచ్చిపోయిందనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉన్న అసంతృప్తవాదుల్లో నిజంగా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తేలుతుంది. కానీ ఇందులో కూడా ఏమైనా రాజకీయం జరిగిందా? అంటే ఈ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి లేదంటే ఇతను మనవడు వీళ్ళకి ఇవ్వండి అని, అందుకే మెరిట్ లిస్టు ఇవన్నీ ఉన్నా, అందులో పేర్లు ఉన్నా సరే కాల్ లెటర్స్ వచ్చినా సరే పక్కన పెట్టేశారు అంటే అక్కడ కూడా ఏమన్నా అధికారులు